హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో వెటర్నరీ హార్టికల్చర్ బీఎస్సీ ఫిషరీస్కి సంబంధించి రీసెంట్గా మనకి వెబ్ ఆప్షన్ డేట్స్ రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియోలో మనం ఈ 3 కోర్సులకి సంబంధించి వెబ్ ఆప్షన్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు, సో దాంతోపాటు మన వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్లో అన్ని కోర్సులకు సంబంధించి సో ఇలాంటి ఎన్నో అప్డేట్స్ అయితే మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మనం ఏ కోర్సుకి ఎప్పుడు వెబ్ ఆప్షన్ డేట్స్ ఇచ్చారో చూసుకుంటే, సో ముందుగా మనం వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సంబంధించి డేట్స్ చూసుకుందాం. సో వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సంబంధించి మనకి డేట్స్ వచ్చేసి 11th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్కి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ 3 డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికంటే ముందు మనకి వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సంబంధించి సో 4th సెప్టెంబర్ సో మిడ్నైట్ 11:59 PM మీరు అయితే సో డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎవరి మొబైల్కి అయితే సో ఈ డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయమని చెప్పేసి SMS ఇంకా ఈమెయిల్ వచ్చి ఉంటుందో వారు ఖచ్చితంగా రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 4th సెప్టెంబర్ అనమాట. సో 4th సెప్టెంబర్ మిడ్నైట్ 11:59 PM మీరు అయితే రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అలా మెసేజ్ వచ్చి మీరు డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయకపోతే మీ అప్లికేషన్ వెరిఫై అయితే చేయరనమాట. సో అలాంటప్పుడు మీరు అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు. కాబట్టి మీ అప్లికేషన్ అనేది వెరిఫై అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, సో సైడ్లో మనకి కనిపిస్తుంది కదా, సో అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీరు చెక్ చేస్తూ ఉండండి. సో అక్కడ మీకు వచ్చేసి సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ అని చెప్పేసి కనిపిస్తే సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీ అప్లికేషన్ వెరిఫై చేసినట్టు. సో ఈ విధంగా వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సంబంధించి సో ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, సో మనకి వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 11th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ వరకు ఉంటాయన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ కూడా మీరు ఏవి ఇవ్వాలంటే, సో మనకి ఓన్లీ 4 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఆ 4 కాలేజెస్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిలో మీకు సీట్ అయితే అలాట్ చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ మనం బీఎస్సీ హార్టికల్చర్కి సంబంధించి డేట్ చూసుకుంటే, సో మనకి రీసెంట్గానే హార్టికల్చర్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారనమాట. సో హార్టికల్చర్లో ముందుగా మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికంటే ముందు సో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగాల్సి ఉంటుందన్నమాట. సో ఈ వెరిఫికేషన్ సంబంధించి మనం డేట్ చూసుకుంటే, సో 3rd సెప్టెంబర్ అంటే ఈ రోజు నుంచి 5th సెప్టెంబర్ వరకు మనకి డేట్స్ ఇచ్చారనమాట. వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఆన్లైన్లో జరుగుతుంది. అంటే సో మీరు ఆఫ్లైన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారో వాటికి సంబంధించి మాత్రం ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తారనమాట. మీ డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉంటే సో వాటికి సంబంధించి మీ మొబైల్కి SMS ఈమెయిల్ సెండ్ చేస్తారు. సో అలా సెండ్ చేసిన తర్వాత సో మీరు వచ్చేసి 6th సెప్టెంబర్ నుంచి 8th సెప్టెంబర్ వరకు మీరు అయితే డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేసిన తర్వాత సో వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే సో 13th సెప్టెంబర్ నుంచి మనకి 18th సెప్టెంబర్ వరకు వెబ్ ఆప్షన్ డేట్స్ ఇచ్చారనమాట. సో దీని తర్వాత మనకి అలాట్మెంట్ ఇంకా రిపోర్టింగ్కి సంబంధించి డేట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. హార్టికల్చర్కి సంబంధించి ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ మనం బీఎస్సీ ఫిషరీస్కి సంబంధించి డేట్ చూసుకుందాం. సో మనకి బీఎస్సీ ఫిషరీస్కి సంబంధించి డేట్స్ వచ్చేసి 4th సెప్టెంబర్ నుంచి 5th సెప్టెంబర్ వరకు ఇచ్చారనమాట. అంటే సో ఈ 2 డేట్స్లో మీరు అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి హార్టికల్చర్, వెటర్నరీ అనిమల్ హస్బెండరీ, బీఎస్సీ ఫిషరీస్కి సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హార్టికల్చర్కి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు సో ఈ రోజు నుంచి మీకు వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి సో మీరు అప్లికేషన్ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ మీరు మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. దాంతోపాటు మీరు రెగ్యులర్గా సైట్ చెక్ చేస్తూ ఉండండి. అలానే సో ఫిషరీస్కి సంబంధించి రేపటి నుంచి వెబ్ ఆప్షన్ జరుగుతాయన్నమాట. కాబట్టి మీరు కూడా సో మీరు అప్లికేషన్ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో ఆ నెంబర్కి మీ OTP వస్తుంది అనమాట. దానికోసం అని చెప్పేసి మీ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగానే సో మనకి వెటర్నరీకి అనిమల్ హస్బెండరీ కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో హార్టికల్చర్, వెటర్నరీ అనిమల్ హస్బెండరీ, బీఎస్సీ ఫిషరీస్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.